రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే 90 నిమిషాల్లోనే మీ కష్టాలు బాధలన్నీ కూడా పోయి డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. నిమ్మకాయ ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది కాబట్టి నిమ్మకాయ వల్ల మంచి జరుగుతుందన్నమాట. నిమ్మకాయ ఏంటంటే గనక అనేక రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది. మనకేంటంటే అనుకోకుండా కొన్ని బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, మనం చాలా భరిస్తూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు నిమ్మకాయ పరిహారం చేయడం వల్ల వెంటనే ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. నిమ్మకాయ వల్ల మనకు ఎంతో ప్రయోజనం కూడా కలుగుతుందన్నమాట. అందుకే చాలా మంది కూడా నిమ్మకాయతో పరిహారం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక రకరకాల పరిహారాలు చేస్తారు. కొంతమంది విధి విధానాలను ఫాలో అవుతూ కొన్ని పరిహారాలను చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా చేసినా కానీ నిమ్మకాయ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి గురువారం పూట మర్చిపోకుండా నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే నిమ్మకాయ అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం తీసేసుకొని పరిహారం చేసుకోవచ్చు. నిమ్మకాయ వల్ల మనకు మంచి ప్రయోజనం కలుగుతుందండి. నిమ్మకాయ చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది. నిమ్మకాయ ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుందన్నమాట. తంత్ర పరిహారంగా కావచ్చు, మంత్ర పరిహారంగా కావచ్చు, నిమ్మకాయ అనేది మనకు అనుకూలిస్తుంది. ఎక్కడికైనా సరేనండి మనము ప్రయాణం చేస్తాము, లేదంటే కనుక ఎవరైనా ఇంటికి వెళ్తాము, లేకపోతే దూర ప్రయాణాలలో కూడా కొన్నిసార్లు ఏంటంటే ప్రయాణాలు అనుకూలించక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే. కొంతమందికి ఏంటంటే కొంతమంది ఇళ్లలోకి వెళితే పడదండి. అక్కడ తినొచ్చిన తర్వాత, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది. అసలు ఎందుకు వెళ్ళామో అర్థం కాక ఏంటంటే కనుక బాధపడిపోతారు కదా. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా మీకు పడట్లేదు, ఎక్కడికైనా వెళితే మీకు ఇబ్బంది కలుగుతుంది, వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని మేము ఎదుర్కొంటున్నాం, చాలా కష్టాలు పడుతున్నాం అనుకుంటే ఒక నిమ్మకాయని తీసుకుని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ దగ్గర కానీ పెట్టుకోండి. మగవారైతే జేబులో పెట్టుకుని వెళ్ళండి, ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటారు కదా, అందులో తెలియకుండా చాటుగా పెట్టుకోండి. అందరికీ తెలిసేలాగా పెట్టుకోకూడదు. అలా పెట్టుకొని మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని తల చుట్టూదా 2 సార్లు తిప్పి ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని ఎడమకాలి మడమ కింద పెట్టేసి రోడ్డు మీద తొక్కేయండి. అలా గనక చేసుకున్నట్టయితే మీ దగ్గరికి ఏంటంటే గనక చెడు రాదు. అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. నిమ్మకాయ అతీత శక్తివంతమైనది. నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ బాగానే కలిసి వస్తుంది. ఇది చాలా మంది కూడా ఫాలో అవుతారండి. చాలా మంది ఫాలో అవుతారు కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల మరి మీకు కూడా మంచి జరుగుతుంది కదా. కాబట్టి ప్రయత్నించండి, మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోతారనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇబ్బంది అనేది ఉండదండి. మన ప్రయాణాలు కూడా బాగా సాగుతాయి, మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక చేయొచ్చు అనమాట. మన పిల్లల పరంగా కూడా పిల్లలు కూడా ఉంటారు కదా మన వెంట, వాళ్ళకు కూడా ఏంటంటే కనుక కొన్నిసార్లు పడక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటప్పుడు కూడా చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి. రెండవది వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే ఏదైనా కష్టం అనుభవిస్తున్నారు, ఆ కష్టం వల్ల చాలా సఫర్ అయిపోతున్నామండి, కష్టాలు ఎందుకు మాకు వస్తాయో మాకు అర్థం కాదండి అనుకుంటారు కొంతమంది. కష్టాల వల్ల ఎంత బాధపడిపోతారంటే కనుక కష్టాల కూబిలో పడిపోతారండి. కష్టాలలో నుంచి బయటికి రావటానికి ఎలాంటి పరిహారాలు చేసినా కానీ కొంతమందికి అనుకూలించవు. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక గురువారం రోజున సాయంత్రం 5:30 దాటిపోయిన తర్వాత ఈ పరిహారం చేసేసుకోండి. ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే, అలానే కాకుండా మీకు ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా సరేనండి, కష్టాలు ఏవైనా సరే, బాధలు ఏవైనా సరేనండి, అవన్నీ కూడా పోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఏంటంటే ఈ విధంగా చేయండి. ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ ఖచ్చితంగా కావాలి. చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి. మరీ పెద్ద సైజులో ఉండే నిమ్మకాయ ఏం అవసరం లేదనమాట. చిన్నగా ఉండే నిమ్మకాయని తీసేసుకొని కూడా ఈ పనిని చేసుకోవచ్చు. పండిన నిమ్మకాయ తీసుకోవాలి. అంటే ఇలా మనకు పసుపు రంగులో ఉంటుంది కదా, ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక పరిహారానికి మంచిగా పనిచేస్తుంది అనమాట. అదే మనం ఏంటంటే కనుక పచ్చి నిమ్మకాయలు ఉంటాయి కదండి గ్రీన్ కలర్లో, అవి తీసుకుని పరిహారం చేసుకుంటే వాటి వల్ల ప్రయోజనం ఉండదండి, వేస్ట్ అయిపోతుంది పరిహారం. అందుకే పరిహారం చేసేటప్పుడు కొన్ని పరిహారాలకు మాత్రం ఈ పసుపు రంగులో ఉండే నిమ్మకాయలే ఫలితాలను ఇస్తాయి అనమాట. అందుకే పసుపు రంగులో ఉండే నిమ్మకాయ చిన్నది తీసుకోండి. దానిపైన ఏంటంటే కనుక ఇలా ఎక్కడ కూడా ఇలా పుచ్చు ఇలాంటివి లేకుండా చూసుకొని నిమ్మకాయ బాగుండేలాగా తీసేసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోండి. అందులో నిండుగా నీళ్ళను పోయకండి, కొంచెం తక్కువగా నిండుగా నీళ్ళను పోయండి. ఆ తర్వాత మీరు నీళ్ళల్లో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ, 1/2 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, ఆవాలు ఉంటే ఆవాలు పోసుకోండి, పసుపు ఆవాలు, అవి లేకపోతే నల్ల ఆవాలు కూడా ఒక చిటికెడు వేసేసుకోండి, సరిపోతుంది. అందులో నిమ్మకాయని వేయండి. అలా వేసేసిన తర్వాత తల చుట్టూదా 11 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయతో సహా మీరు ఏంటంటే కనుక నీళ్ళను తీసుకెళ్ళి
రోడ్డు మీద పడేసుకోండి. అంటే మనకు నార్మల్గా అండి పల్లెల్లో అయితే కొంచెం దూరంగా పోసుకోవాలి. మన ఇంటి ముందు పోసుకోవటం, మన ఇంట్లో పోసుకోవటం ఇలాంటివి చేయకూడదు. మన ఇంటి నుండి దూరంగా పోయటం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఎందుకు ఈ పరిహారం చేయాలంటే కనుక మనము కొన్నిసార్లు భరించలేకపోతామండి. కష్టాల వల్ల చాలా అనుభవిస్తూ ఉంటాం అనమాట. కష్టాలు ఎలా వస్తాయంటే కనుక చెప్పేం రావు. కష్టాలు వచ్చినా కానీ పోవు కదా, మన వెంటే ఉంటాయి. ఒక కష్టం తీరగానే ఒక కష్టం ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. ఏం చేయాలో అప్పుడు అర్థం కాదు కదా, మనం చాలా భరిస్తూ ఉంటాం. ఇంకా భరించే అంత ఓపిక నశిస్తుంది కదా. నశించినప్పుడు మనం ఏంటంటే కనుక బాధపడతాం, ఏడుస్తాం. మనలోనే మనం ఏంటంటే కనుక కుంగి కృషించిపోతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అయితే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నీళ్ళల్లో ఎందుకు వేయాలండి, డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కదండి అంటే కనుక శాస్త్రాల్లో ఈ విధంగానే చెప్పబడుతుందండి. ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి కదా. మనం పెద్దగా అంటే ఇక్కడ డబ్బుని ఖర్చు పెట్టి పరిహారం చేసేసి ఇబ్బంది పడట్లేదు కదండి. నీళ్లు నారాడిగా చెప్పబడితే పసుపు ఏంటంటే కనుక శుభాన్ని సూచిస్తుంది, నిమ్మకాయ అశుభాన్ని దూరం చేస్తుంది, ఉప్పు చెడుని తీసేస్తుంది, ఆవాలు తంత్రపరంగా ఏదైనా పరిహారము మనకు సిద్ధించకపోతే దాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుంది. మీరు పసుపు ఆవాలు లేకపోతే నల్ల ఆవాలు ఒక స్పూన్ అన్ని కానీ లేదంటే అర స్పూన్ అన్ని కానీ తీసుకోండి. ఆవాల వల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదు. ఇంకా తర్వాత చిటికెడు కుంకుమ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ముందుగానే నీళ్ళల్లో వేసేసుకుని అందులో నిమ్మకాయ వేయగానే ఏంటంటే కనుక ఆ నీళ్లు కింద పడకుండా చూసుకోండి. నిమ్మకాయ వేయగానే ఆ నీళ్ళన్నీ కూడా కింద పడిపోతే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నిమ్మకాయ కింద పడకుండా చూసేసుకొని చక్కగా తల చుట్ట తిప్పేటప్పుడు కూడా అంటే తల చుట్టూ మనం తిప్పుకున్నా వేరే వాళ్ళు తిప్పినా సరేనండి, కింద పడకూడదు అనమాట. అలా పడితే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కదండి. మనం చేసుకున్నంత కూడా పాడైపోతుంది పరిహారం. కాబట్టి ఇంట్లో చేసినా బయట చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా కానీ అది మాత్రం మీరు ఇంట్లో పోసుకోకండి. ఆ నిమ్మకాయతో సహా పడేయండి. దాన్ని ఇంకా తాకకండి. ఒకసారి పడేసిన తర్వాత మళ్ళీ తాకకండి. తాకితే ఏంటంటే కనుక మళ్ళీ ఏదైనా చెడు ఉంటే ఏదైనా కష్టం మన నుంచి దూరం వెళ్ళిపోతున్నట్టయితే మనం తాకితే ఏమవుతుందంటే కనుక తిరిగి మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే తాకకపోవటమే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తాకకుండా వదిలేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందండి. ఇక కష్టాల కూబిలో నుంచి మీరు బయటపడటానికి, అలానే కాకుండా ఇంకా కష్టాలు అనేవి రాకుండా ఉండటానికి పరిహారం ఎంతగా పనిచేస్తుందంటే కనుక మీరు అసలు నమ్మలేరనమాట. నిజంగా అండి బాగా పనిచేసిందండి, మాకు మంచి ఫలితం వచ్చిందండి అనుకుంటారు. 5:30 తర్వాత చేసుకోండి. రేపు గురువారం రోజున 5:30 తర్వాత చేసుకుంటే బాగుంటుంది. అంటే 5:30 నుంచి మీరు ఇంకా రాత్రి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇంకా సమయం బట్టి మీరు చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఆ నిమ్మకాయని ఇంకా అక్కడ పడేసుకోండి. మంచి రిజల్ట్ అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. ఈ పరిహారం చాలా మంది చేశారండి. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీరు కూడా చేసేసి ఫలితం పొందండి. ఎంత కష్టమున్నా సరే, బాధ ఉన్నా సరేనండి, దాని నుంచి మీరు విముక్తి కలిగించుకోవడానికి, దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక చక్కగా మీకు పరిష్కారం అనేది లభించడానికి, పరిహారం అనేది పనిచేయటానికి ఈ పసుపు నీళ్ళ పరిహారము అలానే ఏంటంటే కనుక నిమ్మకాయ అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, పర్ఫెక్ట్గా రిజల్ట్ని కూడా ఇస్తుంది. కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి గురువారం పూట అండి ముఖ్యంగా మిరియాలతో ఈ విధంగా చేసుకుంటే మనం కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మన మాట వింటారండి. అది మన భర్త కావచ్చు, ఇంకా ఇతరులు ఎవరైనా కావచ్చండి. మన మాట వినటానికి అవకాశం ఉంటుందన్నమాట. మిరియాల గురించి చాలా మందికి తెలియదండి. మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, ఆరోగ్యపరంగా మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలుసు. ఇదేంటంటే కనుక చెప్పాలంటే ఈ మిరియాలండి చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. మిరియాల వల్ల మనకి ఏంటంటే కనుక మంచి మేలు చేకూరుతుంది. 5 మిరియాలు తీసుకుని ఈ పరిహారం చేసేసుకోండి. ఎంతటి వారని సరేనండి, ఇక మీ చుట్టూదా తిరగటంతో పాటు మీ దగ్గరే ఉండటం, మీ మాట వినటం, మీ మాటకు ఎదురు చెప్పకుండా ఏంటంటే కనుక మీతోనే జీవితాంతం కలిసి ఉండటం, ఇలా ఉండటానికి అవకాశం ఉంటుంది. మన భర్త ఏంటంటే కొన్నిసార్లు మన మాట వినరండి. మనకేంటంటే విపరీతంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి. ముఖ్యంగా గురువారం పూట చేసుకుంటే చాలా మంచిదండి. చెప్పాలంటే వాస్తవానికి గురువారం పూట మిరియాల పరిహారం చేసేస్తే మనకు అంటే కోరుకున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చండి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి మన మాట వింటేనే కదా మన రిలేషన్ బాగుంటుంది. భర్త ఉన్నాడు, ఇప్పుడు భర్త మన మాట వినాలి, భార్య కూడా మాట వినాలి. ఇద్దరి మధ్య విభేదాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక నువ్వెంత నేనెంత అనుకోకుండా నువ్వు నేను కలిసి ఉంటేనే లైఫ్ బాగుంటుంది అన్నట్టుగా ఉంటేనే కదా మన జీవితం అనేది బాగుంటుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక 5 మిరియాలు తీసుకోండి. దీనికంటూ నియమాలు నిష్ట అంటూ ఏమీ లేదండి. చాలా చిన్న పరిహారం ఇది. చాలా మంది కూడా అంటే టైంపాస్ కోసం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అవసరం కోసమే చెయ్యాలి అట్లా కాదు. మీరేంటంటే కనుక మీకు ఈ పరిహారం అవసరము, మేము ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం అంటే పొందాలి, మాకు పరిహారం అనేది సిద్ధింపబడాలండి అనుకుంటే మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మీరు మిరియాలను తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి. లేదు మేము ఏదో టైంపాస్ కోసమే చేసుకుంటాం అనుకునే వారు మాత్రమైతే చెయ్యకండి. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఉండదు కదా, చేసింది వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇలా మిరియాలను తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. అలానే కాకుండా సిద్ధిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు, అలానే చీటికి మాటికి
మాటికి గొడవ పడటం, ఇబ్బంది పడటం, విడిపోవటం ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఏంటంటే కనుక తగ్గిపోతాయి. అలానే ప్రేమికుల పరంగా కూడా, రిలేషన్స్లో ఉండే వాళ్ళ పరంగా కూడా చక్కగండి కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా రోజులు మీకు పనిచేస్తుందని చెప్పట్లేదు, 3 నెలల వరకే పనిచేస్తుంది. 3 నెలల తర్వాత మళ్ళీ మీరు చేసుకోవాలన్నమాట. అందుకే 5 మిరియాలు తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ భర్త పేరు కానీ, మీరు ప్రేమించిన వ్యక్తి కానీ, లేదంటే ఎవరితోనే సరే రిలేషన్లో ఉన్నారు ఆ వ్యక్తితో కూడా, అంటే కొంతమంది తప్పుగా అనుకోకండి, కొంతమంది ఉంటూ ఉంటారు కదా అక్కడ, అలా ఏంటంటే కనుక వాళ్ళ పరంగా కూడా మీ మాట వినాలంటే కనుక వారి పేరుని తీసేసుకుని ఒక తెల్లని కాగితంలో 5 మిరియాలు పెట్టేసి 3 సార్లు అండి వాళ్ళ పేర్లు చెప్పాలి. ఇప్పుడు నేను ఉదాహరణకు చెబుతా అండి, మా భర్త పేరు శ్రీని అనుకోండి, అంటే మా శ్రీనివాస్ నా మాట వినాలి, నా భర్త శ్రీనివాస్ నా మాట వినాలి, నా భర్త శ్రీనివాస్ నా మాట వినాలి అనేసి మీరు 3 సార్లు అనుకొని ఆ యొక్క మిరియాల మీద ఉఫ్ అని ఊదేయండి. అలా ఊదేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగండి ఆ మిరియాలను కాల్చేయండి. ఇలా కాల్చేటప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మిరియాలను ముఖ్యంగా మీరు తీసుకునేటప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచేసుకొని పరిహారం అనేది చేసేసుకోండి. ఎంతలా ఉపయోగపడుతుందంటే కనుక చెబితే నమ్మరు, అంత చక్కగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. అంత చక్కటి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు. మిరియాలు కాలకపోతే కొంచెం కచ్చాపచ్చగా దంచండి, ఒక 2-3 కర్పూర బిళ్ళలు వేసేసి కూడా కాల్చుకోవచ్చు. ఇది బయటికి వెళ్ళి ఏం చేసుకోకండి, మన సింక్ దగ్గరే చేయండి, ఇంకా వెంటనే రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దీని ద్వారా మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. మీరు ఎంత నమ్మకంగా నమ్మి చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ని అయితే పొందగలుగుతారు. అదే ఏదో మేము చేసాములే అనుకుంటే మాత్రం, మీరు అంటే చేసాములే అనుకుంటే మాత్రం అలాగే మీకు ఫలితం వస్తుందన్నమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ మిరియాల పరిహారం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. దీంట్లో ఇంకెలాంటి తిరగనేది ఉండదు, చాలా చక్కగా రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కొంతమందికి ఏంటంటే ఒకసారికి ఫలితం వస్తుంది, కొంతమందికి 2 సార్లు ఫలితం వస్తుంది, కొంతమందికి ఏంటంటే కనుక కొంచెం సమయం పడుతుందండి. స్థితిగత అంటే బాగుండాలి, అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక కొంచెం చెడు కూడా ఉంటూ ఉంటుంది, ఇబ్బంది కూడా ఉంటూ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా పరిహారం అనేది పనిచేస్తుంది. కానీ కొంచెం సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి అయితే వితిన్ సెకండ్స్లోనే ఫలితం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా కాల్ చేసి నీళ్లు పోసేయండి, సింకులో పోసేయండి, సరిపోతుంది అనమాట అండి.